నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను వాళ్ళు నేను మీ 690 పాపనని ఇంకా ఇవాళ అన్నని పట్టుకొచ్చిన వాళ్ళ ఆయన వాళ్ళు అంటే మీ అందరికి ఎరికే ఇక ఆ అన్న పాట ఎత్తిండంటే మాత్రం ప్రజల గుండెల్లో గుబులు పుట్టాల్సిందే వాళ్ళ అట్లాంటి అన్ననే పట్టుకొచ్చినా మరి అన్నతో పరిచయం చేసుకోవాలి కదా సుమి ఇక వారి మరి పరిచయం చేసుకుందాం ఆయనే మన సుక్కరాం నరసన్న అన్న నరసన్న నమస్తేనే అంత ఫైలమే నానే మంచిగా ఉన్నా మీరు ఎట్లా ఏదో మీ దయ వల్ల అయితే క్షేమంగానే ఉన్నది చాలా బాగుండాలి ఇంకా మంచిగా కావాలి అన్న మిమ్మల్ని విలువగానే వచ్చినందుకు చాలా కృతజ్ఞత అవుతున్నాను అన్న ఏంటంటే ఇవాళ రోజులల్లా వాస్తవానికి నీ పాటలు ప్రజలలో మంచి చైతన్యాన్ని కలిగిస్తున్నాయి దాని గురించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మరి ఈ ముందు ఒక ఇంటర్వ్యూ మొదలు పెట్టుకునే ముందు ఒక పాటతోటి అయితే మొదలు పెడదామన్న నన్ను గండనల్లాగుండరో ఓరన్న అది ఎర్ర గోగుల పూల దండరో మాయన్న నన్ను గండనల్లాగుండరో ఓరన్న అది ఎర్ర గోగుల పూల దండరో మాయన్న పోరాటాల ధీరుల గన్న ఉద్యమాల పొద్దు పొడుపు పోరాటాల ధీరుల గన్న ఉద్యమాల పొద్దు పొడుపు నెత్తుటి ఏరులు ఎన్నో వారినా నానల్లాగుండ నీతి దప్పని ఎర్రా జెండేరో నానల్లాగుండ నెత్తుటి ఏరులు ఎన్ని వారినా నానల్లాగుండ నీతి దప్పని ఎర్రా జెండేరో నానల్లాగుండ నల్లగొండ చాలా నినరగల్లది నల్లగొండ ఎందుకంటే పెద్ద పెద్ద పోరాట యోధులు అక్కడి నుంచే కదా అంటే నేను ఎందుకు అని అంటే నేను ఉమ్మడి నల్లగొండలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టడం అనేది నేను అదృష్టంగానే భావిస్తాను ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి భాష పట్టు కావచ్చు అక్కడ ఉన్న ఉద్యమ నేపథ్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా కావచ్చు అది తిరుగుబాటు నిలయం నల్గొండ అన్న ఇక మరి అసలు ముచ్చటకు వస్తేనే ఇక వాస్తవానికి ఏంటంటే ఇవాళ సుక్కరామ నరసన్న అయితే ఒకప్పుడు మంచిగా బండి ఒక రేంజ్లో ఉరికేది మరి సుక్కరామ నరసన్న బండి ఇక ఈ మధ్యన స్పీడ్ తగ్గినట్టు కొడుతుంది ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు అవస్థలే ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు అవస్థలే ఆకలి పేగులకు అన్నం దొరకదురా అసలే సుఖరాం నర్సేకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ టైంకి ఆగిపోతుండొచ్చు తప్ప మానసిక ఇబ్బంది ఉండదు సుఖరాం నర్సే కామన్గా నడుస్తుంది బండి ఏముంటుంది అంతే అంతే కదన్నా మరి అస్సలు వాస్తవం ఏంటంటే ఇంతకుముందు రాజకీయాల పరంగానైతే ముందుకు పోయేది ఇప్పుడు అంటే ఈ కులగణనాన్ని ఏసీ వర్గీకరణ అని ఇట్లా వచ్చిన తర్వాత కులం గురించి ఎక్కువగా పోతున్నారు కదా మరి అది నాకు ప్రజల నేనేమంటున్నా అంటే నాకు సుఖరాం నర్సేకు చాలా మందికి క్లారిటీ లేదు చాలా మంచి క్వశ్చన్ ఇది చాలా మందికి క్లారిటీ లేదు ఏమనంటే సుఖరాం నర్సయ్య కులాలు ఎమ్మటి తిరుగుతందుకు నేను కులవాదిని కాదు లేదా మతాలు ఎమ్మటి తిరుగుతందుకు నేను మతవాదిని కాదు నేను ఇక్కడ సుఖరాం నర్సయ్య అనేటోడు మానవతవాది సుఖరాం నర్సయ్య అనేటోడు మానవతవాది నేను అంటే ఈ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో కులం అనేటువంటి ఓ గజ్జిపీఠం ఉన్నది కాబట్టి ఓ మతం అనేటువంటి మారణమహోమ వేదిక ఉన్నది కాబట్టి అది ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాయి ఎందుకనంటే వాటాల పంచాయతీ జరిగినప్పుడు వాస్తవాలు మాట్లాడే సుఖరాం నర్సే ఖచ్చితంగా పాట రాయాల్సిందే కదా అందులో భాగంగానే రాసిన కానీ కులాలతో నాకు ఎలాంటి పని లేదు నాకు ఏ కులంతో పని లేదు ప్రజలతోని మనసులు అనుకునేటోళ్ళతో మాత్రమే పని అన్న ఇక మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మీకు డబ్బులు వేయడానికి వస్తుంది అసలు ఇంతకుముందు అంటే 10 రోజులకు 15 రోజులకు ఒక పాట ఇచ్చి పెట్టేది మరి ఇప్పుడు ఆ నెలకు కూడా ఒక పాట వస్తలేదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇందాక అదే చెప్పిన ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు అవస్థలే అని ఇప్పుడు నేను అందరిలాగానే నాకు కొద్ది రోజులు ఎట్లా అంటే నేను బొమ్మలు వేస్తా పాటలు ఒక్కటే వాడిని నిమ్మలంగా వండుకోను బొమ్మలు వేస్తా నాకు తమ్నెళ్ళు చేయడం వస్తుంది రోజు 2,000 సంపాదించేది ఈ పాటలతో కాకుండా పని చేసుకొని రోజు 2,000 సంపాదించేది చేయగలిగినాం బట్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ నడవకపోవడం నాకు పని లేకపోవడం అంత ఆర్థిక ఇబ్బంది తప్ప మిగతా ఇబ్బంది లేదు నన్ను ఆపేటోడు లేడు ఎందుకు అని అంటే నేను ఎవరింటికి నన్ను కావాలి కుక్కనైతే నన్ను ఆపుతాడు వాడు చెప్పినట్టు నేను వినాలి నాకు యజమాని ఉంటే నేను ఆగాలి నేనే యజమాని ఆగేది లేదు సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా వస్తా మరి అసలు సీఎం రేవంత్ రెడ్డి మీద గుంపు మేస్త్రి అని ఒక పాట రాసినావు అవును ఇది ఎక్కడైనా ఏడిపోయినా కూడా ఒక జుమ్ము అని ఎగిరిపోతుంది
ఏ యూట్యూబ్లో చూసినా సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అనే ఆ పాటతోటి ఆ ముద్ర పడిపోయింది. అంటే నేనేమంటానా ఆ ముద్ర కూడా అంటే నేను ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అది రాస్తున్నటువంటి సందర్భం కూడా ఎట్లా అంటే కరీంనగర్లో నేను ఒక ఉద్యమ పని మీద పోయిన సందర్భంలో అంటే అక్కడ కూర్చున్నాము, ఆలోచన వచ్చింది, రాస్తున్నాము. యనమల రేవంత్ రెడ్డి గారు ఒక TV9 మీడియాలో కూర్చొని నాది ఏముంటుంది, కంకర పోస్తాడు, సీకాలతోడు ఉసుక పోస్తాడు, నేను ఏమైనా గుంపు మిస్త్రి అన్నాడు ఆయనే. అరే ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఉండి, ఇంకా సీఎం కాలే అప్పటికే, రాష్ట్ర సీఎం హోదాలో ఉండి ఇట్లా మాట్లాడుతుండే ఏంది, మరి ఇప్పుడు సీఎం అయ్యింది కదా అనేటువంటి ఆలోచన వచ్చి రాస్తానికి పేపర్ కూడా లేకపోతే మేమే తిన్నా అంటని మళ్ళీ అడిగి తిన్న ప్లాస్టిక్ అంటలు ఉంటాయి కదా, తిన్న అంటని అడిగి దాన్ని ఉల్టా పెట్టి మా తమ్ముడు నేను చెప్తుంటే మా తమ్ముడు సాంబగాడు రాసిండే. అంటే నిజంగానే ఆకాశమంత పందిరి వేసి చుట్టాలనంత ఇంటికి విరిసి డప్పు కొమ్ములతో సందడి చేసి ఇస్తరాకులు అన్నం వేసి అంచుల తొక్కుకు అమ్మకు చెప్ప ఢిల్లీకి పోయి కొడుకును అడిగి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాయే. ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే ఆల్రెడీ తెలంగాణ అప్పులలో ఉన్నది, అవస్థలకు పోతున్నది, దోపిడీ జరుగుతున్నది, కుంభకోణాలు జరుగుతున్నాయి, కాంట్రాక్టులు వచ్చిన స్వతా పరిపాలన జరపాలనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థ చేతిలోకి ఈ ఏమంటారు కాంట్రాక్టులు కావచ్చు అనేకంగా జరిగిపోతున్నది, ఇది అన్యాయం జరుగుతుందని ఎవరు మన దోపిడి కుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దించినాం. గద్దె దించిన తర్వాత మీరు గద్దె మీదకి ఎక్కడానికి అలిమిగా అనేటువంటి హామీలు, ఉచితాలు అనేటివి రేపటి పిల్లల భవిష్యత్తుల మీద ఏమంటారు భరించలేనటువంటి బాధలు. నీకు ఉచితం ఇవ్వాలనిపిస్తే నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఉన్నటువంటి యనమల రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యను ఉచితం చేయరి, వైద్యాన్ని ఉచితం చేయరి, సగటు మనిషికి ఉపాధిని కల్పియండి. అవునా? నేనేమంటా అంటే దేశ రాజకీయాలకు పోయినా లేకపోతే రాష్ట్ర రాజకీయాలకు పోయినా ఇప్పటికి ప్రజలు లైన్ కట్టి కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటారంటే మన దేశ ప్రజలు ఎట్లా బతుకుతారు అనేది ఆ ప్రభుత్వాలకు నడిపేటోళ్ళకి ఏమన్నా సోయి అంటే నా భాషలో అంటే నాది నల్గొండ తెలంగాణ కాబట్టి ఏమైనా సిగ్గు ఉండాలి అన్న. ఇక మరి అస్సలు ముచ్చటకు వస్తా, ఇప్పుడు ఈ ముచ్చట ఆ ముచ్చట మనం మాట్లాడుకున్నాం కదా, అసలు సీజన్ ముచ్చటకు వస్తా. దానికి ముందు నా కోసం ఒక పాట వేయాలను అన్న. చెప్పన్నా. ఈ మధ్యకాలంలో బాగా ఏమంటారు, బాగా ఊర్లలోనైనా పోరగాళ్ళ ఫోన్లలోనైనా ఎవరి ఫోన్లో చూడు ఓ పాట వినిపిస్తాను. ఏందన్నది? ఏం పాట అంటే నువ్వు మాలల గురించి నల్లవాటలు వేసుకొని పాట అందుకున్నావు. అలా నేను మాలల గురించి కాదన్న పాట చేసింది, సమనాయం అనేటువంటి వాట తల్లికి 4 కొడుకులు పుడితే అర్థం కావాలి కాబట్టి ఈ భాషలో చెప్తున్నా. తల్లికి 4 కొడుకులు పుడితే సమభాగం పంచుకోవాలి. అవును. ముందల పుట్టిన ఎక్కువ తినేది లేదు, వెనక పుట్టిన తక్కువ తినేది లేదు. వాటాల పంచాయతీలో భాగంగా మీ అయ్యద మీ తాతద దళిత సంపద మాలలు ఒక్కరేది నితెగ బలిసి మరుగుడేందిరా అంటే ఈ కంటెంట్ ఎందుకు రాసామంటే ఇవాళ ఈ భూమి మీద ఈ తెలంగాణలో ప్రతి ఉద్యమానికి డప్పు ఊపిరిపోసింది. డప్పు శబ్దం లేకుంటే ఏ యుద్ధం లేదు ఇక్కడ. డప్పు శబ్దం లేకుండా ఏ యుద్ధం లేదు ఇక్కడ. ఆ డప్పు ఎక్కడ నిర్మాణమైంది, ఏం చేస్తున్నది? అదే బగబగ మండే మంటల కనకన మోగంగాపి, బగబగ మండే మంటల కనకన మోగంగాపి, ఆ డప్పులు మరలబడితే మీకు ఓలుబై దిక్కు అని అడిగిన పాటలు. అంతే తప్ప నేను వాళ్ళనేదో అనాలని నేను అనను అసలు ఫస్ట్. కానీ ఆ పాట మాత్రం అసలు ఎంత దానికి అర్థం ఉన్నది. ఏ పొలగా నేను ఊర్లలో పోయినా కూడా ఏ పొలగాన దాంట్లో చూసినా కూడా అదే పాట మోగుతుంది. అంటే ఇక చూసి నేను నాడైతే నరసన్న కాడికి ఎప్పుడు పోతానో, నరసన్నని ఎప్పుడు కలుతానో అనుకున్నా కానీ ఇక ఇవాళ అయితే ఆ భగవంతుడు అయితే కల్పించిండు. ఇక మొత్తానికి అయితే ఇది ఇట్లా నడుస్తుంది. కానీ ఇక అస్సలు ముచ్చటకు వస్తా. ఈ అసలు ముచ్చట మీద పట్టి క్లియర్గా నాకు ఏమంటారు ఇక ఆ ముచ్చట అనేది నాకు చెప్పాలను. అన్న చెప్పండి. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపల్లి నవీన్ కుమార్ బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ వాదం ఎత్తుకున్నా మీరు ఎత్తుకోక ముందే మీరు ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అది ఇప్పుడు తొండ ముదిరి ఊసరవిల్లు అవుతుంది అంటారు కదా, అట్లా నడుస్తుంది. ఇలా బీసీ వాదం ఎత్తుకున్న తీర్మార్ మల్లన్నకి ఏం చెప్తావు? మరి పోతే బీసీలో ఉన్న ప్రజలకి ఏం చెప్తావు?
నేను ఏమంటున్నానంటే తొండ ముదిరి ఊసరవెల్లి అవుతారని మీరే అంటారు కాబట్టి అవును ఊసరవెల్లి అని చెప్పిన తర్వాత పెద్దగా మనం సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి అంటే ఏ రంగైనా మారుస్తుందని అర్థం. కాబట్టి ఆ ఊసరవెల్లికి ముందలా కావచ్చు వెనక కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బీసీలు అనేది మాత్రం చెప్తా ఖచ్చితంగా అన్న. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ని కొంత అన్న తీర్మార్మల్ అన్న ఈరోజు మొన్న ఏదో టీవీలో వేసి చూపిస్తుండే పేపర్లో ఇక కేసీఆర్కే సపోర్ట్గా అన్నట్టుగా మాట్లాడుతుండే. మరి దాని మీద మిస్పండి అంటే నేనేమంటున్నా అంటే మనం మాట్లాడుకున్నట్టు ఊసరవెల్లి అనేది రంగులు మారుస్తుంది. ఆ ఊసరవెల్లి లాంటి వాడు మల్లన్న కూడా ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడుకొని కూడా ఆయన పెద్దోని చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు చేసిరు కదా. అంటే నేనేమంటున్నా ప్రజలు చేసినటువంటి లీడరా లేకపోతే ఆయనకాయన అనేకమైనటువంటి అల్లికలతోని పొగలతోని వచ్చినటువంటి కథలు అయిందని అది ప్రజలకు కూడా తెలుసు. రేపు రేపు తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుసు. కానీ 10 రూపాయలు లేని మళ్ళీ హెలికాప్టర్ ఎట్లా పోయిండు? హెలికాప్టర్లు అంటే నేను ఒక విషయం చెప్తాను, అది మనిషి పరిచయాలను బట్టి ఏదైనా చేయొచ్చు. హెలికాప్టర్లు ఎట్లా పోయినావు అనేది హెలికాప్టర్ ఎక్కొద్దా అనేటువంటి మాట అయితే కాదు కదా. కాదు ఆయన ఎట్లొచ్చిండు అనేది ఎట్లొచ్చినా ఏ రకంగా వచ్చినా రూపాయలు లేని మళ్ళన్న గాడిదాకి ఎట్లా పోయిండు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్ అవుతాడని కూడా క్వశ్చన్ వేసుకోవాలి. మరి మనం వేసుకోవాలి. కాబట్టి నేనేమంటాను అంటే ఆయన పరిచయస్తులు ఉండొచ్చు, లేకపోతే ఆయనని ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, ఆయన చేస్తున్నటువంటి పనులకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, బినాములు కావచ్చు, లేకపోతే తప్పులు చేసినటువంటి పెద్ద బడా ఏమంటారు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, తప్పులు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కుంభకోణాలు చేసినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అనేకమైనటువంటి ఏదేమైనా ప్రజల రక్తమాంసాలతోనే ఎక్కడవే. ఇప్పుడు సుఖరాం నరసే ఉన్నాడు, 3 పూటల తిండి సరిగా తిండి తినలేనటువంటి పరిస్థితి నుంచి 3 పూటల తిండి తినగలుగుతాడు సుఖరాం నరసే అంటే ప్రజలు వాళ్ళ చెమటను నాకు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ చెమటను నేను తిని నా గొంతు ఏదైతుందో నా ఆలోచన విధానం ఏదైతున్నదో అది నేను అమ్మినప్పుడు వాళ్ళకి ద్రోహం చేసినట్టు అవుతా కదా. నేను ప్రజల సొమ్ము తింటున్నా కాబట్టి ప్రజలకి రుణపడి ఉంటా, ప్రజల కోసమే పని చేస్తా. ఈ ప్రజల్ని మోసం చేస్తాడు రోజు 100 పార్టీలు మారుతాడన్నా ఏముంటుంది ఉసరవెల్లి అని అనుకున్నాం మనమే అన్న. అయితే నీ గొంతు ఒకరి కోసం లేవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి గురించి? రైతన్నల గురించి. ఖచ్చితంగా ఎందుకు చేయం. ఈ రోజులల్లా మార్కెట్లలో పోసిన ధాన్యం కొనట్లేరు. అవును. ఈ రోజులల్లా రైతులు నీళ్ళు లేక పంట చేనులోని మేకలకి గొర్రెలకి బర్రెలకి ఇచ్చి పెడతాండ్రు. అట్లాంటి రైతన్నల గురించి ఒక పాట వేసుకో. రతనాల రాసుల్ల రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల, కాటికే కాలు జాపిండో ఇయ్యాల. రతనాల రాసుల్ల రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల, కాటికే కాలు జాపిండో ఇయ్యాల. వాన సినుకుల కింద నల్ల రేగడి నవ్వి నాగళ్లకు సైగ చేస్తే బండ కిందున్నట్టి బిర్రు జాగల కూడా ఒత్తుగా ఉలువలు పోసి. ఇట్లా వెనకటి రైతు ఎంత స్వేచ్ఛగా ఉన్న కాడికి తిన్నా కుండల కారం వేసుకొని తిన్నా కూడా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏముందన్న, ఇప్పుడు రైతులను ఏ పంటలు వేయాలి ఏంది అనేటువంటి ప్రతి రైతుకు శిక్షణలు జరగాలి. ఇక్కడ పండించినటువంటి పంటకు గిట్టుబాటు అందాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో కూడా రైతులకు గిట్టుబాటు లేదని చెప్పేసి కొట్లాడినాం. అవునా? ఇదే దేశంలో గతంలో ఇప్పుడు నరేంద్ర మోడీ రైతులు ఢిల్లీలో తూటాలకు ఎదురుగా పోయి రక్తం చిందించినా కూడా రైతుల రాతేం మారలే. కానీ రాజకీయ నాయకుల కూతలు మాత్రం రోజుకింత మారుతూనే ఉంటాయి. ఈ ప్రజలు ఈ రైతులు వీళ్ళు ఇంకా రోత బతకాలనేటువంటి కాన్సెప్ట్లో పాలిటిక్స్ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే రైతు బాగా లేకపోతే రాజ్యం నాశనం అవుతుంది ఖచ్చితంగా. రైతు ఏడిచిండు అనుకో అది ఖచ్చితంగా ఆ రాజ్యం ఏదైతుందో అది రావణ కాష్టమై ముట్టుకుంటుంది, ఖచ్చితంగా ముట్టుకుంటుంది, రగులుతుంది. రైతు ఉసురు మంచిది కాదు, పేదోని ఉసురు మంచిది కాదు. అంటే రైతు వ్యవసాయం చేయకుండా తన ఇంటి వరకు చేసుకొని ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకొని ఇక బయటతోటి సంబంధం లేదు అనుకున్నప్పుడు కడుపు మంట అనేది ప్రజలలో ఖచ్చితంగా పుడుతుంది. ఈ మన కాడున్న పంటను కొంతలేరు కానీ బయట నుంచి వచ్చే పంటను తీసుకొచ్చుకుంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఇన్ని చెప్తున్నారు కానీ ప్రభుత్వం. కానీ కనీసం రైతుల బాధలు కనీసం వాళ్ళకి ఇస్తాన బోనస్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోయినాయి? నేను అదే చెప్తున్నాను. భారత ప్రభుత్వాలు
రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పనులు చేస్తాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం పేరా, కులం పేరా, దేవుని పేరా, ఈ మూడింటి పేరు మీద మనుషుల యొక్క మెదడుని ఆక్యుపై చేసి తద్వారా రాజకీయ చదరంగాలు ఆడుతుంటారు. వాళ్ళు ఆ చదరంగాలు ఆడుతున్నారు కాబట్టి గెలవగలుగుతున్నారు. నేను నిజంగా ఏం చెప్తున్నా, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు, ప్రస్తుతానికి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలు, రైతు అనేటోడు లేకపోతే ఈ రాజ్యం నిలబడుతుందా నిలబడలేదా అనేటువంటి అంశం తెలియదా వాళ్ళకు. కానీ ఏదేమైనా ఆధిపత్యం వాళ్ళ చేతిలో ఉండాలి అనేటువంటి ఆలోచన. నేనేమంటా, ఈ ప్రభుత్వాలు ఏమైనా ఉంటే మీరు నిజంగానే ప్రజలతోనే రాజకీయం చేయాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలనుకున్నప్పుడు అది రాజకీయం అవుతుంది. మీ రాజ్య వైభోగాల కోసం చేసినప్పుడు అది వ్యభిచారం అవుతుంది. ఇప్పుడున్న పాలిటిక్స్ అన్ని వ్యభిచారమే అని అంట నేను అన్నా. అయితే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ప్రజలు నాకు కొన్ని చెప్పారు, నేను అది చెప్పనా, ఇది నా సదాగా వచ్చిన మాట కాదు. నేను ఇంకో మాట చెప్తాను. నేను ఒకటి చెప్తానే, ఏమైనా అడగండి, నాకు తెలిస్తే చెప్తా. నా సదాగా వచ్చింది కాదు అన్నా. సుక్క రామ్ నరసయ్యకి కోపం, పొగరు చాలా ఎక్కువ అని బయట పబ్లిక్ టాక్. అవును, నిజమే అన్న. కోపం ఎక్కువ, నాకు పొగరు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అని అంటే, నేను ఇంకొన్ని కాడికి పోయి మోకరిల్లినప్పుడు వాని చెయ్యి నా భుజం మీద ఉన్నప్పుడు నేను ఆయన కాలు పట్టుకుంటా కదా. కానీ నాకు నేనే బతుకుతున్నా కదా, బర్రాబర్ ఉంటుంది. పొగరు ఎందుకు ఉండదు? పొగరు లేకపోతే నేను మా అయ్య కుట్టినట్టేటనే. నేను పొగరు లేకపోతే మా అయ్య కుట్టినట్టేట. ఆ పొగరుతోనే బతుకుతున్నా. ఆ పొగరు ఉన్నది కాబట్టి ప్రజల చేత తిని ప్రజల కోసం పనిచేస్తున్నా. నేను ఎవరిని జోకినప్పుడు, ఓ రాజకీయ నాయకుని నెత్తులెత్తుకొని తిరిగినప్పుడు నన్ను లంగా అనొచ్చు, నీ పొగరుకు అర్థం ఏముందిరా అని అడగొచ్చు. బట్ నాకు బరాబర్ పొగరు ఉంటుంది, ఇట్టనే ఉంటా. ఎందుకుంటుంది? నిజానికి ఆ పొగరు ఉంది, నాకు కాదు. నేను మాట్లాడే మాట నీకు అనిపించవచ్చు, మాట వాస్తవం కాబట్టి చేదు కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టంటే ఊరొచ్చి పట్టరాదు అనేటువంటి సామెత ఉంటుంది ఊర్లలో. ద సేమ్ టైం ప్యాటర్న్ లో తప్ప పొగరు అంటూ స్వతహాగా నాకెందుకు ఉంటుంది? ఇప్పుడు నేను పొగరు లేకపోతే నాయకు పుట్టినట్టు ఎట్లా అని మాట్లాడుతున్నా కదా, దానికి అర్థం ఏంది? నీతి గురించి మాట్లాడుతున్నా. తండ్రి అనేటోడు నీతి. నాకు పొగరే లేకపోతే నాకు నీతి లేదు అన్నట్టు లెక్క. అవును, ఇక్కడ నా తండ్రి కుట్టకపోతాను ఎందుకంటున్నా అంటే, పొగరు అనేది నీతి అయ్యే ఉండాలి. అవునా? నువ్వు తప్పు చేసి కూడా పొగరుతో ఉంటే అది ఆధిపత్యం. కానీ నా కాడు ఉన్నది పొగరే, నిజం. ఆధిపత్యం కాదు, పొగరే, బర్రాబర్ పొగరు. కోపం కూడా అట్లనే ఉంటుంది. తప్పు చేస్తే అసలే ఊకోను. బట్ కోపం ఉందని చెప్పి పంచాయలు ఏం చేయపోయి సందర్భం వచ్చినప్పుడు పంచాయలు కూడా చేస్తా. అదే నేనేమంటానంటే, కోపం కూడా అర్థం ఉంటుంది. అయ్యో, ఇప్పుడు నా ఎమ్మటి ఉండే పిల్లలకి చాలామంది అంటా నేను, అన్న మనం ఇంత అగ్రెసివ్గా రాస్తే ఏమైనా అవుతుంది? ఏమవుతుంది? రాజ్యం చేత మనం చంపబడుతున్నాం అంటే ఈ ప్రపంచ కనువిప్పు కోరుకుంటున్నట్టే కదా మన మరణం కూడా. అది కూడా ఒక చైతన్యమే కదా, దానికి ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే అటువంటి పనులు ఇంకా లక్ష్య చేద్దామని చెప్తా. అట్లా మరి ఇట్లా ఏమంటారు, ఇప్పుడున్న ప్రభుత్వాల మీదైనా దేనికైనా వ్యతిరేకంగా రాస్తే మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? చాలా వస్తాయి అన్న. సీఎం స్థాయి ఫోన్లు వస్తుంటాయి. సీఎం స్థాయి ఫోన్లు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి నరహంతక చంద్రబాబు ఎవరైతే ఉన్నారో, ఆ చంద్రబాబు నాయుడు ఆయన సీక్రెట్ హౌస్కి పిలిచి మాట్లాడి, నీకేం కావాలో చెప్పు, జగన్ ప్రభుత్వం మీద పాటలు రాయాలని అడిగాడు. నేను ఆడదాకా ఎందుకు పోయినంటే, ఈ నరహంతకుడు ఎట్లుంటాడో చూద్దామని పోయినా. చూసిన ఎందుకు నరహంతుడు అంటున్నా అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వేలాది మంది నక్సలైట్లు అంతా ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. బతకలేని వాళ్ళే బంధువుకు పడతారే. బలిసినోనికి ఏం అవసరం? కాళ్ళు వార తప్పుకొని నిమ్మలంగా మంతడాడు. బతకలేనోడే బంధువుకు పడతాడు కదా. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కూడా ఇంకో ముచ్చట ఏంటంటే, వచ్చిన తెలంగాణలో కూడా ఎవడు బాగుపడ్డాడు? ఎవడైతే పెట్టుబడిదారు ఉన్నాడో వాడే బాగుపడ్డాడు. ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడే బాగుపడ్డాడు. ఎవడైతే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడో వాడే బాగుపడ్డాడు. ఎవడైతే ఉన్నత వర్గంలో ఉన్నాడో వాడే బాగుపడ్డాడు. ఎవడైతే లంగా రాజకీయ నాయకుడు ఉండో వాడే బాగుపడ్డాడు. తెలంగాణ వచ్చి ప్రజలకేమీలే. నేను గతంలో కూడా రాసిన, పేరుకేమొచ్చింది తెలంగాణ, ప్రజలకేమి ఇచ్చింది పాలన. అది ఆ పాలన కావచ్చు, ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన కావచ్చు, యనమల రేవంత్ రెడ్డి గారి పాలన కావచ్చు, ఎవరికైనా సరే వచ్చిన తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వలేదు. నేను ఇంకోటి ఏమంటానంటే,
చాలా కాల్స్ వస్తుంటాయి. షర్మిల కాంచెలు కావచ్చు, జగన్ కాంచెలు కావచ్చు, యనమల రేవంత్ రెడ్డి కాంచెలు కావచ్చు, ఈటల రాజేంద్ర అన్న కాంచెలు కావచ్చు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంచెలు కావచ్చు, ఎవరు కేటీఆర్ కాంచెలు రావచ్చు, సంతోష్రావు కాంచెలు రావచ్చు. ఇట్లా చాలామంది చేస్తుంటారు. అంటే నేను ఏమంటానా, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కాంచెలు కావచ్చు, మందకృష్ణ మాదిగ అన్న కాంచెలు కావచ్చు, అందరి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. మందకృష్ణ మాదిగ అన్న అయితే గుర్తొచ్చింది. ఎస్సీ వర్గీకరణ విజయవంతం అయిందా? విజయవంతం అనేది నేను ఏమంటున్నంటే, అడిగినటువంటి శాతానికి 9% ఇచ్చారు కదా. 9% ఇచ్చినటువంటి శాతంలో వచ్చిన దాన్ని పంచుకొని తీసుకొని ఫర్దర్గా చేయవలసినటువంటి ఉద్యమం ఏదన్నా ఉంది అని అంటే ఈ రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి పని చేయాలి కదా. వర్గీకరణ చేయండి, వర్గీకరణ చేయండి, వర్గీకరణ చేయండి అని చెప్పి 30 సంవత్సరాలుగా కొనసాగించినటువంటి ఉద్యమం ఎన్ని మలుపులు తిరిగిందనేది అందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే, ఈ ఉద్యమం మనం చెయ్యమని అడుగుతున్నాం కదా, ఎవరిని అడుగుతున్నాం అనేటువంటి క్లారిటీ కూడా కావాలి. 185% ఉండి మీరు బిచ్చమెత్తుడైంది అని అంట. నేను 185% వరకు మీ బిచ్చమెత్తుడింది. నెక్స్ట్ నేను బీసీల మీద కూడా సాంగ్ చేస్తున్నాను, రేపు మాపు రిలీజ్ అయితే, షూట్ కూడా అయిపోయింది. అది ఎన్డీ మ్యూజిక్ అని మా దేవరకొండ అనేసి నా మిత్రుడు ఉంటాడు, అమలు చేస్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, 185% ఉన్నామని మాట్లాడుతున్నాం. 85% ఉండి ఏ వెలుగా పెడుతురే మరి, ఏ వెలుగా పెడుతురు? ఈ దేశంలో మీ జెండా ఉన్నదా? 60 నాకు అర్థం కాదు. ఈ దేశంలో మీకు జెండా ఉన్నదా? ఒకవేళ మీ జెండా ఉంటే మీ ఎజెండా ఏందో చెప్పురి. కాంగ్రెస్ పార్టీ నీదా, నీ అయ్యదా? కాదు. బీజేపీ పార్టీ నీ అయ్యదా, నీదా? కాదు. బీఆర్ఎస్ పార్టీ నీ అయ్యదా, నీదా? కాదు. మరి అలాంటప్పుడు నువ్వు ఎవరి జెండా మోస్తున్నావు? జెండాని గుండెలు పడేటట్టు మొత్తుకుంటావు. నేను సందర్భం వచ్చినప్పుడు, జెండా జెండా అని గుండెలు మగిలేలా వచ్చినోని కల్లా ఒత్తాసు వలికితేలా నీది గాని జెండను నువ్వెందుకు మొయ్యాలా? వాళ్ళ పుసుక్కున పోయి నువ్వు నిజమేందని అడిగినావు అనుకో, నీది గాని జెండను నువ్వెందుకు మొయ్యాలా? నిలదీయబోతే నిందలేసి నిన్ను తంతరల్లా. నీది కాదు, తన్ని ఎలగొడతాడు. ఎలగొడతాడు. ఏడుదాకా ఎందుకు తన్ని ఎలగొట్టడానికి గల కారణం ఈటల రాజేంద్ర అన్న సరిపోడా? ఈటల రాజేంద్ర అన్న సరిపోడా పార్టీలకి ఎలగొడతాందుకు? ఈ సమాధానం దొరికిందా? దొరకలేదా? పోనీ మంచోడో చెడ్డోడు ఏదన్నా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం వాళ్ళని సస్పెండ్ చేయలేదా? ఇది సరిపోదా? ఈ జెండాలు మనకి కావురా అంటే ఎందుకు? మీ బహుజన జెండా ఎగిరేసేటువంటి ప్రయత్నం చేయరి, మీ బతుకులు మారే జెండాలు ఎగిరేయండి. ఇప్పటికీ బీసీల కులగణన తేలాలి, వాళ్ళ కులగణన తేలాలి, వీళ్ళ కులగణన. ఈ కులగణన అన్నటువంటి అంశాన్ని ఎవరిని అడుగుతారు భయ్? మీరు ఎవరిని అడుగుతారు? ఇంకెన్ని రోజులు ఇప్పించమెత్తారు? రాజ్యం మీ చేతులకు చేజిక్కించుకోర్రి. ఇప్పుడు స్వతహాగా బీసీలో వాళ్ళ లెక్కలు చేస్తే, లేకపోతే బీసీలు రాజ్యాధికారం కోసం పనిచేస్తే రాజ్యం వస్తుందా? రాదు. రాదు. బర్రాబర్ చెప్తున్నా, రాదు. రాసుకోమని ఒక్కొక్కని రాదు. ఎందుకు రాదు అంటే, 145 కోట్లకు పైచిలుకున్నటువంటి అఖండ భారతదేశ ప్రజలకు తన పిల్లలు చనిపోతున్నప్పటికీ కూడా భారత ప్రజల స్వేచ్ఛ కోసం అనేకమైనటువంటి చట్టాలను పొందుపరిచి రిజర్వేషన్లు చేతికిచ్చి రాజకీయ, ఆర్థిక అన్ని రంగాల్లో చైతన్యం కల్పించినటువంటి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్నే ఓడగొట్టినటువంటి బహుజనులు ఎండ్రికిచ్చలు అని చెప్తా నేను. అలాంటిది బీసీలు ఒక్కలేకపోతే ఎట్లయితుంది? ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని కలుపుకొని పోతే మన రాజ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లెక్కలు తెలుసామని అడగడం అవివేకం. ఎందుకునంటే, మీరేకమైతే లెక్కలన్నీ మనయ్యారు నాయన కదా. లెక్కలన్నీ మనయే. పిసికితే పిడికడ శాతం లేని కాడికి పోయి కానీ మేము జోకుతారా నాయన? అమ్మ జోకుడు చాలా కూడా బంద్ చేయాలి. ఇది యుద్ధం చేయాలన్నా, యుద్ధమే చేయాలి. వేడుకోవడం అంటే నువ్వు మోకరిల్లుతున్నట్టు లెక్క. ఇప్పుడు ప్రజలల్లో ఇంకో విషయం ఏంటంటే, ఈ మద్యాన్ని మీద కూడా బాగా అధికంగా రేట్లు పెంచడం, ఏం కష్టం చేసుకునేటోళ్ళు కూడా పొద్దుకాల పూట పోయి ఇంత సుక్క తీసుకుందాన కూడా వాళ్ళు చాలా అవసరం పడుతున్నారు అన్నట్టు మరి అట్లా కూడా ఓ మాట వచ్చింది. అంటే నేనేమంటున్నా, మద్యానికి రేట్లు పెంచిర్రు అని అంటే కూడా ప్రజలు దాగనంత రేట్లు పెంచాలి అటు నిజంగా కూడా. అది వాస్తవం. ఒక్క నిమిషం. ప్రజలు తాగనంత రేట్లు పెంచాలి. ఈ గింత రూపాయి, 2 రూపాయలు, 100, 200 కాదు. ప్రజలు తాగన ఉన్న కొడుకులే తాగి చచ్చిపోయేటట్టు పెంచాలి ఆ రేట్లు. లేని కూడా మందు జోలికి ఇవ్వకుండా కావాలి. అసలు మందునే నిషేధిస్తేంది ఏం లేదు ప్రభుత్వం. వెనకట రాడికల్స్ వాళ్ళు
సారా బంధు పోరు చేసిర్రు. అవును. ఇవాళ ఎవడన్నా మందు బంధు పోరు చేస్తున్నాడు ఎవడన్నా? ఎవరు చేస్తున్నారు? రేట్లు పెంచిరని పత్రాలే నేను అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. సారా బంధు పోరు చేసిర్రు, ఇలా మందు బంధు పోరు చేస్తున్నాడు ఎవడన్నా? నేనేమంటే ప్రజలు ఎటన్నా పోని. ఇప్పుడు మందు అనేది మనుషులు ఒక భాగం అయిపోయింది. అబ్బాబాబా, ఇంతోడు తాగుతాడు అంతోడు తాగుతాడు, ఈ తాగుడు తగలబెట్ట. వెనుకటకి ఏమైనా తల్లలో పోయి ఏంది తలిపాలు తాగినట్టు ఇంత కళ్ళు తాగి వచ్చి ఆరోగ్యంగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మందు రేట్లు పెంచుతారని మనం తెర మీద పెట్టవలసిన అవసరం లేదన్న పాపన్న. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మందుకు విపరీతంగా రేట్లు పెంచాలి. ఎందుకు పెంచాలంటున్నా, పేదోడు తాగలేనంత రేటు పెంచాలి. ఉన్నోడు తాగుతాడు ఊస్తాడు, లేనోడు ఆగబత్తాడు, లొల్లి లేదు పంచాయి లేదు. నెక్స్ట్ అన్న ఇక మరి ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నా అన్న, మా కోసం మంచి దమ్మున సాంగు ఊపున సాంగ్ నువ్వేం కావాలి అడుగు, నేను పాడతా. ఇప్పటి వరకు హైలైట్లో లేచిన పాట అంటే నేనేమంటే అన్న, నేను రాసే పాట ఏది కూడా నా కోసం రాసుకోను కూడా. ఎందుకోనంటే ఒకవేళ నా భార్య బాధపడితే ఏమనుకుంటుంది, నా పిల్లలే అనుకుంటే ఏమనుకుంటారు, అట్లా ఏమన్నా చెప్పిందేమో కానీ నా స్వతహాగా నా కోసం నేను ఏది రాయలేదు, రాయను కూడా. ఎందుకనంటే సాహిత్యం అనేది ప్రజలదన్న. సమస్య లేనప్పుడు సాహిత్యం ఆడికి వెళ్ళి పుడుతుంది. కాబట్టి సాహిత్యమైన అక్షరమైన అది ఏదైనా ఆఖరికి సుక్కరామ నరసయ్య ప్రాణం, ఆయన గానం. నా ఇల్లు బాగుంటే బయట ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటా. నేనేదో కట్టలు కడతానని చెప్పలేను, చాలామంది అట్లా చెప్తుంటారు, కానీ ఇంత క్లారిటీతో చెప్పేటోడు లేడు. నేను మంచిగా ఉంటేనే పాట పాడతా అంటోడు లేడు. నేను ఓపెన్గా చెప్తున్నా, పెద్ద పెద్ద మహామహులే చెప్పలే ఇట్లా అమ్మో ఏమనుకుంటారు అని. కాకపోతే నాకు అది లేదు. ఎందుకనంటే నా భార్య పిల్లలకు సరిగా తిండి పెట్టలేకుండా, నా భార్య పిల్లలు ఇబ్బంది పెట్టి నేను వచ్చి బయటకు వచ్చి బాధ్యత అంటే ఎట్టయితుంది? కాదు. ఇప్పుడు వెనకట సామెత ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఫస్ట్ నేనేమంటున్నా, ఇల్లు బాగుంటే నేను బయట ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటా. ఇంత క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా, లైఫ్ అనేది క్లారిటీ ఉండాలి. కాబట్టి నేను అదే ఏమంటే, నే చచ్చిపోతే ఎవడొచ్చిన రాకపోయినా పర్వాలేదో, కావాలని రాసిన పాట. చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యమకారులంతా ఆ ప్రజలు వస్తారు నేను చేస్తే, ఈ ప్రజలు వస్తారు, ఎవడు రాడిపోయి ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లి కడుపులో ఉడితే వాస్తిలో ఒక సెంటు భూమి అటు ఇటు జరిగిన నరక సచ్చే కాలం రా నాయన ఇది. అవునా కాదా? 100 కోట్లు సంపాదించిన తల్లి ఆస్తిగా లేదు, లేకపోతే తాగొచ్చి కొడుకు తల్లినే నరికిండు, ఇంకా అంత దౌర్భాగ్యం ఏముంటుంది? కాబట్టి నేనేమంటున్నా, మత్తే. నేను అందుకే ఆ మత్తుకు రేట్లు పెంచబడ్డరా. పేదోడు తాగలేని అంత, పేదోడికి చాలా దూరంగా పోయేంత రేట్లు పెంచాలి. ఉన్నోడు తాగుతాడు ఊస్తాడు, అట్టనన్న రాజ్యం వస్తుందేమో. అందుకేమంట, నే చచ్చిపోతే ఎవడొచ్చిన రాకపోయినా పర్వాలేదో, వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి బతకాలేనో. అంటే నేను ఇది ఎందుకు రాసిన అంటే, ఎవడో రావాలని ఆశ లేదు నాకు, నేను బతికేస్తా, సాగు వచ్చినప్పుడు చచ్చిపోతా. ఒకవేళ నేను మాట్లాడుతున్న మాట కావచ్చు, పాడుతున్న పాట కావచ్చు, తిరుగుతున్న తిరుగుడు కావచ్చు, నేను చేస్తున్నటువంటి అంటే ఫైట్ అని కూడా చెప్పలేం, నా బాధ్యత కావచ్చు, అది రాజ్యం ఒకవేళ రాజ్యం చంపుతుంటే కూడా ఇబ్బంది ఏం లేదు, స్వేచ్ఛగా తీసుకోగలుగుతా. రెండోటి, నిజం మాట్లాడితే ఖచ్చితంగా సావు వస్తుంది అనేటువంటి నమ్మకం అవుతుంది. ఆ సావు 100 సార్లు వచ్చినా పర్వాలేదు, నిజమే మాట్లాడతా, నీతిగానే మాట్లాడతా, ఉన్నదే మాట్లాడతా. సుక్కరామ నరసయ్య నాస్తికుడా ఆస్తికుడా? సుక్కరామ నరసయ్య నాస్తికుడా ఆస్తికుడా అంటే నేనేమంటా అంటే, ఎందెందు వెతికినా అందందు గలవాట ఓ పరమశివుడా, ముల్లోకములు ఏలే ముక్కంటీశ్వరుడు అంటున్నరీడా, ఏడాది పొడుగుత యాత్రలు చేస్తావట, జనుల జాగారమే నీకు శివరాత్రి నిద్రాట, మా బతుకులన్నీ ఒక్క పొద్దులే గదరా, మరి ఎవడు చేసినాడు మా బతుకు వంకరా. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, నేను నాస్తికుడు అని. అయితే ఈ మధ్య కాలంలో నల్గొండ గురించి బాగా పేరు వెళ్తున్న పాట, అది నీకు నేను చెప్తా, ఆ పాట నీ నోటి నుంచి నేను చెప్పండి అన్న. నల్లగొండ నల్లగొండ నల్లగొండేరో, చదువు వెలుగు పూల దండ నల్లగొండేరా, చదువు వెలుగు పూల దండ నల్లగొండేరా, కొండ కోన పల్లెల్లోన వాగు వంక పొంగి పొరలే, వాగు వంక పొంగి పొరలే.
పాపన్న మంచి పాటకాడు కూడా. పాపన్న మంచి పాటకాడు, యాంకర్ కాకుండా పాటకాడు కూడా. నల్లగొండ మీద నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మీద ఉన్న పాటలు ఏ జిల్లా మీద లేకపోయి ఉండొచ్చానా? నిజం. అవును. ఆ నల్గొండ మీద నేనే ఒక 7-8 పాటలు రాసిన. నేనే 7-8 పాటలు రాసిన. నలుగుతున్నది తల్లి నల్లగొండ, తన వడి నిండా మోసింది ఎర్ర జెండా. నలుగుతున్నది తల్లి నల్లగొండ, తన వడి నిండా మోసింది ఎర్ర జెండా. పట్టు కొమ్మల తీరు పల్లె నిండా, పోరు పురుడు ఓసుకుంది నల్లగొండ. త్యాగధనులను గన్న తల్లాట దప్పలే, పోరు గర్భానికి తీరికే దొరకలే. తల్లాడుతున్నది నల్లగొండ, పోరు చెయ్యమని పిలిచింది సల్లగుండ. నేను వచ్చిన పాటలు రాసిన దాని మీద చాలా అంటే చాలా. ఇన్ని పాటలు పాడుకుంటున్నాం. ఈ పాటలలో నల్గొండ బిడ్డ మన గొంతుక, మనల్ని విడిచి వెళ్ళిపోయినా కూడా మన మధ్యలో ఉన్న వ్యక్తి, మన పాటలైనా గాయకులకైనా దేవుడు మన గద్దరన్న. మన గద్దరన్న గురించి కూడా ఒక పాట పాడుకుంటాం. అంటే నేనేమంటే గద్దరన్న కొంతకాలం ఆయన పాటల లెజెండ్ అన్న. ఇంకా చనిపోయిన తర్వాత మనం మాట్లాడొద్దు. నేను బతుకున్నప్పుడే అడిగిన పాట ఏమైంది, వయసు మళ్ళీ సోయి తప్పిందా మనసు అని అడిగిన. అంటే నేనంటే గద్దరన్న ఇప్పుడు సమాజంలో ఆయన పాటని ఆయన ఇరుముడు కట్టుకొని తిరిగిండు. అది నిజం, అది అవునన్నా కాదన్నా ఇరుముడు కట్టుకొని తిరిగిండు కొంతకాలం. అందులో భాగంగా గద్దరన్న పాట ఇదే అదా అని ఏం చెప్తామన్నా, అన్నిటి మీద మసిమంతా కూడా రాసిండు, పొరకపుల మీద కూడా రాసిండు ఆయన. అన్నిటి మీద రాసిండు కాబట్టి గద్దర్ అయ్యిండు. అంతే. నేనేంటంటే గద్దర్ కాగలగడానికి కారణం మావోయిస్ట్ పార్టీ, గద్దర్ కావడానికి గల కారణం జననాట్య మండలి, గద్దర్ కావడానికి కారణం నక్సలైట్ పార్టీ, గద్దర్ కావడానికి కారణం పీపుల్స్ వార్ పార్టీ, గద్దర్ కావడానికి కారణం ఎర్ర జెండా. ఇవన్నీ లేకపోతే ప్రజల కోసం మాత్రం, ఇవన్నీ లేకపోతే గద్దర్ లేడు, గద్దర్ బిర్దు లేదు. ఇప్పుడు నేనున్న సుఖారాం నరసయ్యకు కమ్యూనిస్టులలో కులం కనబడ్డది. నేను కమ్యూనిజాన్ని అంటలేను, కమ్యూనిస్టులలో కూడా కులం కనబడ్డది. ప్రజానాట్య మండలి చేసిన సుఖారాం నరసయ్య బయటకు వచ్చి కూడా ఇంచుమించు 14 ఏళ్ళు అవుతున్నట్టుగా అక్కడ కూడా కులం కనబడ్డది. ఇప్పుడు అండా లేదు, జెండా లేదు, ఒంటి మీద కండా లేదు, అయ్యమ్మ సంపాదించిన ఆస్తి లేదు. కానీ సూటిగా మాట్లాడుతున్నా, గట్టిగా తిరుగుతున్నా కదా. అంటే నేను ఎందుకు ఈ మాట అంటే నాకు తిరుగుతున్నావు కాబట్టి కదా నాకు ఇవాళ ఆయనకు అంత పొగరు ఉంది, అంత నేను అదే నీతిగా ఉన్నది కాబట్టి పొగరు ఉన్నది, నీతే. అంటే ఆ నీతి అనేది మనలో ఉండాల. నీతి లేకపోతే వేస్ట్ అన్న. ఇప్పుడు నేనేమంటా, 100 కోట్లు సంపాదిస్తావు, సింపుల్గా ఒక మాట చెప్తాం, 100 కోట్లు సంపాదిస్తావు, నీతి తప్పి సంపాదిస్తావో లేకపోతే ఇంకేం రోత దీన్ని సంపాదిస్తావో, 100 కోట్లు సంపాదిస్తావు. 100 కోట్లు సంపాదించిన తర్వాత నీ కొడుకు తిరుగుబోతు అయ్యిండు, వాడు దేనికో వ్యసనాలకు అలవాటు పడ్డాడు, తాగి రైలు పట్టాల మీద పోయి నిలబడ్డాడు. ఏం చేసుకుంటావురా? 100 కోట్లు ఎడ మలిచి పెట్టుకుంటావు? లేదు. నీకు అందమైన బిడ్డ పుట్టింది, నువ్వు విలాసవంతంగా పిల్లల కోసం పైసలు సంపాదించే పనిలో కష్టపడుతున్నావు, పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూడనంత కష్టపడుతున్నావు, నీ సోయిలేని సాధుడు. నేనేమంటున్నా అంటే, ఆ పిల్ల ఏం చేసింది, మోజువాడి కాలేజీలో పొరగాని వేసుకొని పోయింది. ఏడ పెట్టుకుంటావు ఈ 100 కోట్లు? ఈ 100 కోట్లు పెట్టి పరువత్తులు చేపిస్తావు. అందుకే నేనేమంటా, పైసలు సంపాదించడు కాదు, కడుపులో పుట్టినటువంటి పిల్లలకు సంస్కారాన్ని సంపాదించండి, సంస్కారాన్ని నేర్పండి. ఆ సంస్కారం ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. కాబట్టి నేనేమంటా, డబ్బు నీతి తప్పి నువ్వేం చేసినా అది ఫైనల్గా రోత జీవితాన్ని అటగడుతుందన్న. నిజం. ఈ రాజ్యాలను చూసినాం కదా. ఇప్పుడు ఇట్లా ఎట్లా చచ్చిండు, ఇట్లా రెసెంట్ సాగు చచ్చిండు, దేశ్ముఖ్ రెసెంట్ సాగు చచ్చిర్రు, రజాకార్ రెసెంట్ సాగులు చచ్చిర్రు. మామూలు కాదు కదా. రెడ్డిలు ఒక్కొక్కరు రెడ్డిలు ఏమంటారు, దొరలని. రెడ్డిలు అంటే అందరు నన్నకి లేదు, రెడ్డిలలో కూడా మహానుభావులు ఉన్నారు. 100,000 ఎకరాల భూములు. ఇప్పుడు రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారావు, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు 100 ఎకరాల భూములు పంచారు. మేము పటేళ్ళం, మేము దొరలం అనుకొని విర్రవీగి మిసాలు తిప్పినటువంటి రెడ్డి పటేళ్లను కూడా ముడ్డి బట్టలు కూడా కొట్టినటువంటి నల్లగొండ. కానీ నల్లగొండలో పుట్టి న్యాయం ఏందో అన్యాయం ఏందో తెలియకుండా తిరుగుతాడు ఆర్ఎస్వకరాడు సార్. ఖచ్చితంగా నల్లగొండ నెత్తురు నాలో ఉన్నది కాబట్టి నిజం మాట్లాడతా, నీతిగానే మాట్లాడతా అన్న. ఇక మరి ఈ రోజులలో ఉన్న కాలంలో అన్న ఈ బడి పొలగాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా ఖరాబ్ అయిపోతున్నారు. అది ఆడవిళ్ళే కావచ్చు, మగ పొలగాళ్ళే కావచ్చు.
ఈ పరంగా తల్లిదండ్రులకు చాలా బాధను కలిగిస్తున్నారు పిల్లలు. అంటే నేను ఒకటి ఏమని చెప్తాంటేనా, పోలీస్ డిపార్ట్మెంటు రక్షక భటులని వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహిస్తే సమస్య రాదు కదా. కానీ పోలీసు రక్షక భటుడు ఎవరైనా కావచ్చు, ఆయన చేస్తున్నదంతా కూడా రాజకీయ నాయకుడు ఏం చెప్తే అదే చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి అనార్థాలకు కారణాలు కూడా ప్రభుత్వాలే. అవునా కదా. ఇప్పుడు ఊర్లోకి పోతే ఒక ఎస్ఐ ఒక పిల్లగాడు ఏదో తప్పు చేసి నన్ను పట్టుకొస్తే 100 మంది లీడర్ల ఫోన్లు పోతాయి ఆయన కాడికి. తెలవక చేసింది తీరా వదిలిపెట్టి బాగానే ఉంది మావాడే, మామని పట్టుకపోతా అని లీడర్ ఫోన్ చేసి వాడు ఇంకోసారి చేస్తాడు కదా. ఇక లీడర్ పట్టుకొచ్చి రేపు ఇంకోటి పట్టుకొస్తాడు. అంటే ఈ టైప్లో అన్ని ప్రభుత్వాలు తప్పులేనా. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా కొంత సోయితో ఉండాలా, పిల్లలని జాగ్రత్తగా పెంచాలి. పిల్లలకు మనం ఏం సంపాదించకపోయినా వాళ్ళకు సంస్కారాన్ని నేర్పితే వాళ్ళ జీవితాలు వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు. వాళ్ళకు చదువులను ఇస్తే వాళ్ళ తెలివితోని వాళ్ళు బతకగలుగుతారు. మరి వాళ్ళ గురించి ఏమన్నా పాటలు రాసిన? నెక్స్ట్ పాట చేస్తున్నా, ఏంటది, గంజాయి ఏమ ఎంజాయి కన్న తల్లినే మరిసే జిమ్మాయి అని ఒక పాట చేస్తున్నా. నీ పాటలు అర్థం ఉన్నది, నీ మాటల బాధ కలగకుండా సంతోషం వల్ల అది ఒక రూపంలో వస్తుంది. ఎందుకని కావచ్చు అంటే అసలు దానికి అసలు కారణం ఏంటది? ఇప్పుడు నువ్వు ఎంత పాట పాడినా అది ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇక మళ్ళీ పోతే ఆ పాట వింటుంటే ఓ మంచి ఊపు వస్తుంటుంది. కానీ అంత రెండింటికి టెక్నాలజీ ఎడంగా వస్తుందని. టెక్నాలజీ ఏముండదు అన్న. ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటారంటే, ఆ పూల తోటల్లో నిలుసున్న ఒంటరిగా నాకేమి మాటిస్తావమ్మా వదినమ్మా, నాకేమి మాటిస్తావమ్మా, ఎర్రటెడారిలో ఎడు తిరిగినేముంది ఎండ తప్ప నీడలేదో, నాయి మరిది ఎండ తప్ప నీడలేదో. ఆడేదో ఇంటెన్షన్తో అడుగుతుండే, లేకపోతే ఈమె ఏదో ఇంటెన్షన్తో ఎటు చెప్పినా సరే, కానీ ఎంత అర్థవంతంగా వాళ్ళు సరసమా లేకపోతే పరిగాశమా ఏదైనా సరే వాళ్ళు ఇట్లా కప్పిపిచ్చే చెప్పారు కదా. అర్థం ఇంటోని కిందంత. ఇప్పుడు నేను మన శివుని మీద పాట చేసిన, శివుని మీద పాట చేస్తే బహుజనం అని మాట్లాడేటువంటి సబ్బండ వర్గాల గురించి మాట్లాడేటువంటి సుఖరామ నరసే భక్తునిగా మారిపోయిందా, శివుని భక్తునిగా మారిండా అని అంటే నేను ఆ పాట వింటే తెలుస్తుంది. మీరు పాట వినరా నాయన, నేను మొక్కిన్నా ఎక్కిన్నా అనేది తెలుస్తుంది. అదేదో మా కోసం కూడా ఇక్కడ వేసుకుంటే జరా. నేనేమంటున్నా అంటే, రాజ్యాలనే లేటి రారాజులెవరైనా నీ కంట పడలేద శివుడా, రాక్షసులై ప్రజల రక్తాలు దాగితే నీకు కనబడలేదయాడా, పసిగుడ్డులో ఏమి పడుసు వయసున్నదో పాపాలు పసిగట్టలేవా, జీవమదిలి నల్ల కాటి కాపరి బాట మరి జీవించే జనులకి ఎందుకీ తండ్లాట. అంటే నేను మొక్కిన్నా లేకపోతే ఆయన మెట్లెక్కి నేను వాళ్ళ దండం పెట్టి మోకరిల్లినా అనేటువంటి అర్థమవుతుంది కదా. నేను గుడి మెట్లెక్కిన్నా లేకపోతే ఆయన మొక్కిన్నా ఏందనేది అర్థం కావాలి. అర్థం కావాలంటే ఫస్ట్ తినాలి. ఇలా కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. ఏముంటుంది అన్న, ఇప్పుడు వెనకట్టు ఏమో 10 రూపాయల కార్డు గీకి వేసుకునేది, మిస్ కాల్ ఇచ్చేది. ఇప్పుడు అంతా జియో బ్యాచ్. ఒక కామెంట్ పెడితే వాడు పెద్ద యుద్ధముకారుడు లేకపోతే ఇంకేదో పికుడు మంతుడు అనుకుంటారు. ఆ కామెంట్ పెడితే ఎందుకు పెడుతుండి, ఏంది ఇటు ఎందుకు చేసిండు మొత్తం వినాలి. వినకుంటేనే కామెంట్ పెడతాడు రా జియో బ్యాచ్ గారు, మస్తు లైట్ తీసుకోలేదు. మరి ఇన్ని పాటలు రాయడానికి అసలు మీలోనికి ఇంత చైతన్యం కలగడానికి అసలైన బలమైన కారణం ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షత, ఈ దేశంలో ఉన్నటువంటి మతం, ఈ దేశంలో ఉన్నటువంటి కులం. ఇలా హిందూ అంటే ముస్లిం పడదు, ముస్లిం అంటే హిందువు పడదు, వీళ్ళిద్దరికి క్రిస్టియన్ పడదు. అవునా కదా. ఇలా హిందూ మతం చూపించినటువంటి వివక్షతలో భాగంగానే అంటారాని వాడంటేనే తట్టుకోకనే మన దేశంలో కొత్త మతం పుట్టుకొచ్చనే, యేసుక్రీస్తు మతం పట్టినోళ్ళు ఎందరో తోడబుట్టినొల్లా దరి చేరకున్నారో, ఒక్క రొట్టె ముక్క ఆకలంతా తీర్చునంటనే ఇది ఏమిటి అని అడిగితే యేసు మహిమ అంటారే. కుంభాలు ఉన్నా సరిపోవు జనాలకు, ఒక్క రొట్టె ముక్కతో ఆకలింట తీరుస్తుంది. ఈ పిచ్చి చేతలు కాకపోతే. ఇప్పుడు మసీదుకు పోయి నువ్వు పొద్దున 3 పూటలు నమాజ్ చేయి, పని ఒకింట పండుకో, వస్తుందా? సింపుల్ క్లారిటీగా అన్న. దీనికి చదవలసిన అవసరం లేదు, గ్రంథం తీయవలసిన అవసరం లేదు, ఖురాన్ తీయవలసిన అవసరం లేదు, భగవద్గీత ఏది అవసరం లేదు. అవునా? నువ్వు ఏదో ఒక పని చేయకపోతే, కాకపోతే నువ్వు దర్గాకు పోయినా నీ మనశ్శాంతి కోసం పోతే పో, నీ మనశ్శాంతి కోసం పోతే పో, ఇబ్బంది లేదు.
నువ్వు దర్గాకు పోయినా మందిరానికి పోయినా లేకపోతే ఏమంటారు దాన్ని యేసుప్రభుల దాంట్లో చర్చికి పోయినా నీ మనశ్శాంతి కోసం పోవు తప్పితే ఇది మతం అని ఇది కులం అని ఇది మా మతం కాదని వాని చంపుడు వా మతం కాదని ఈయన చంపుడు ఏనది అన్ని పనికి వాళ్ళ ఆధిపత్యాల కోసం ఒకరి మీద ఒకడు ఆధిపత్యం చెలాయించడం కోసం ఇది. కానీ కులం మతం ఏమన్నా కూడు పెట్టిందా ఎవరికన్నా? ఈ ప్రపంచంలో ఇంతగానో మాట్లాడతారు, ఈ దేశంలో ఇంతగానో మాట్లాడతారు, ఆ కులం ఉన్నది కూడు ఉన్నది మతం. అరే బడివే నేను అందరూ అంటున్నా కులం మతం కూడు పెట్టదురా నాయన, నువ్వు శ్రమ పడంది నీ కడుపు నిండదు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక దళిత్తు కావచ్చు లేకపోతే ఇంకోరైనా కావచ్చు, మతం ఎందుకు మారిండు వాడు? నువ్వు మనిషివే కాదంటే ఆడు పోయి మతం మారిండు కదా. ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టినందుకు నేను హిందువుని కావాలి, కానీ ఒక మాదిగ సామాజిక వర్గంలో పుట్టిండానో లేకపోతే మాల సామాజిక వర్గంలో పుట్టిండానో ఓ డక్కలోడనో ఓ సింధోడైనో ఓ మాస్టరోడనో ఓ బైరూపులోడనో బయట గుడిసెలోడనో ఓ దొమ్మరోడనో ఓ సింధోడైనో వీడు వంటరానోడు అన్న తర్వాత వీడు ఎందుకు ఎట్లయితాడు మరి? ఇంకోటి మీరు ఇందాక నాస్తికుడు ఆస్తికుడు అంటే శివుని నేను అడిగిన పాట ఓపెన్గా చెప్తాను, దేవుడు లేడని చెప్పిన నేను అలా. నువ్వు ఉంటే నీ భక్తుల శరళాన్ని ఇడిపోవాలి. పసిపిల్లని చెరుస్తుండే ఒక పరుసు పోరగాడు, ఆ కోరికను చంపొచ్చు కదా. నీ ఆజ్ఞ లేకుండా సీమనే ఉంటుంది కదా భయ్. భలే చెప్తారు ఈ భక్తులు, ఇది అడగాలి. అందుకే నేను భక్తుని వేషం వేసుకొని అడిగిన, నేను భక్తుని అడగలే, ఆ భక్తుని వేషం వేసుకొని అడిగిన, ఆ భక్తులు అడగాలని అడిగిన. అవునా? నేనేమంటున్నా అంటే అందుకే కొత్తగా సుక్కరామ నర్సే నాస్తికుడు ఆస్తికుడు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా నాస్తికుడు. ఎందుకు అని అంటే నాకు దేవుడు లేవని అగ్రవర్ణాలే చెప్తున్నాయి, నేను చెప్పలే పుట్టుకతోని. నా పుట్టుకతోనే నన్ను గుళ్ళకి రానియలే అంటే మీకు దేవుడు లేడురా అని చెప్పారు వాళ్ళు. రానియలే అంటే నాకు లేడు దేవుడు. నేననేది ఏందన్నా, నేననేది ఏంది? ఎవరైతే మీరు మొక్కబడుతున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మొక్కిపిస్తున్నటువంటి కులాలు ఉన్నాయో, ఏ బాపనాయన మీ కాళ్ళు మొక్కుతుర్రో పోయి భక్తులంతా, మాకు ఆ బాపనాయన కాళ్ళు మొక్కేటువంటి కర్మ లేకుండా చేసినందుకు సంతోషపడుతున్నాం. బాపనాయన కాళ్ళు మొక్కేటువంటి కర్మ మాకు పట్టనందుకు సంతోషపడుతున్నాం సుక్కరామ నరసే గర్వంగా. ఆ గుళ్ళకు మమ్మల్ని రాని అనందుకు, లేని దేవుని మీరెందుకు నమ్ముతుర్రా అని చెప్పి మమ్మల్ని దూరంగా ఉంచినందుకు నేను 100 సార్లు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను. వాళ్ళే చెప్పారు కదా నేను నాస్తికుడు, నేను కొత్తగా చెప్పింది అన్నా. అయితే మరి ఇన్ని పాటలు పాడినావు కదా అన్నా, మరి మా గురించి కూడా అన్న రాసిరా? అంటే ఖచ్చితంగా రాసాం. ఎందుకు రాసాం అయితే మేము ఇక మా చిన్నతనం నుంచే ఇక తాళ్ళు ఎక్కుంటా చేసుకుంటూ వస్తున్నాం. ఇంక ఈ రోజులలో ఏంటంటే ఇక అడుగుతారు అంటారు వస్తారు. ఇక ఇప్పుడు రానున్న రోజులలో గౌన్లలో కూడా చాలా తగ్గిపోయారు. ఇక మరి గౌడ కులాలకి గౌన్ల బిడ్డలకి గయే సేఫ్టీ కిట్లో గయే ఎత్తురన్నారు. ఇక అవి ఊరికి మండలానికి 100 వస్తున్నాయి. మండలానికి 28 ఊర్లో 30 ఊర్లో ఉంటాయి. మరి ఆ ఊర్లకి మరి 100 వేస్తే మరి ఊరికో 7-8 కూడా వస్తలేవు కదా. మరి అవతలోని పానం కూడా ఎట్లా? మరి దీని మీద ఏమన్నా రాసిర్రా? ఖచ్చితంగా రాస్తాం. అట్లెట్ రాయం పెద్దనా. ఇప్పుడు నేను అందుకే చెప్పిన కదా, రేట్లు పెంచాలని ఎందుకంటున్నా అంటే పేదోడు బతకాలని. ఆయన దగ్గరికి పోదు మందు, ఉన్నోడు తాగాలి ఎడన కానీ అడిగా తాగినాక. కరోనా టైంలో మాత్రం ఇక అన్ని బంద్ చేసేసరికి జనం అంతా తాడి చెట్టు చుట్టూ ఇరగబడ్డారు. అవునా కాదా? అది తాగితేనే జర ఇమ్యూనిటీ పవర్ అయినా లేకపోతే ఇక అన్న ఒక కరోనాని కాదు కానీ కళ్ళు అనేది తల్లిపాలంత శ్రేష్టమైంది. అవును, తల్లిపాలంత శ్రేష్టమైంది. అదే కళ్ళులో నువ్వు అట్నే ఓడిచి నేను నీళ్ళు కలుపుకొని తాగినా ఏం కాదు. కాకపోతే ఈ చక్కెర మందులు వేయకుండా నేను నీళ్ళు కలుపుకొని తాగినా చాలా మంచిది. చాలా మంచిది. నువ్వు డైరెక్ట్ అట్ట తాగినా కూడా మంచిది కాదు. ఇంకొక గ్లాస్ నీళ్ళు కలుపుకొని తాగాలి. అట్ట తాగితే ఏంటంటే అది కూడా పాయిజన్ అవుతుంది. నేను అదే చెప్తాను, ప్రకృతి నుంచి వచ్చింది ఎట్లా వాడాలో అట్లా వాడుకుంటే తల్లిపాల కంటే శ్రేష్టమైంది. ఇక దాని గురించి ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. తల్లిపాలను మించి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆ తల్లిపాల కంటే కూడా చాలా అద్భుతమైనది. తల్లిపాలు ప్రకృతి నుంచే వచ్చినాయి. ఆ తాడి చెట్టు నుంచి గారేటువంటి కళ్ళు ప్రకృతి నుంచే వచ్చింది. నేనేమంటే కళ్ళను ప్రేమించాలని చెప్తా, మధ్యాహ్నానికి మంట పెట్టి కళ్ళను ప్రేమించాలని చెప్తా. కళ్ళు అనేది అబ్బబ్బబ్బబ్బబ్బా. నేను మా అన్న ఉంటాడు నిసార్ అన్న, చనిపోయిండు పాపం. నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా, నా జిల్లా నల్లాగుండా నా తల్లి సల్లాగుండా,
కొండల పూలదండ కొండల పూలదండ పొంగేటి కల్లుకుండ నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ ఇత్తడి పుత్తడి సండూరు మత్తడి మిరియాలగూడ కట్టడాల కండలు వెంచే సిమెంటు ఫ్యాక్టరీలు ఓ చేతుల పాడి పంట ఇంకో చేత పోరు మంట నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ కొండల పూల దండ పొంగేటి కల్లుకుండ అంటే ఆయన ఎంత అద్భుతంగా రాసింటాడు. ఎటు చూసినా మా నల్గొండల కళ్ళు వారుతుంది అని చెప్తాడు. అవును, కళ్ళు వారుతుంది అంటే తల్లిపాల తీపి ఉంటుంది మా నల్లగొండకు అని చెప్తుండే ఆయన. అట్లే ఒక్క నల్లగొండని కాదు, యావత్ తెలంగాణ తల్లి లాంటిదన్న. తెలంగాణలో ఉన్నంత తాళ్ళు, మన తెలంగాణలో ఉన్నంత కళ్ళు మరి ఏ రాష్ట్రంలో లేదన్న. ఏ రాష్ట్రంలో లేవు. బట్ నేనేమంటా అంటే ఏ రాష్ట్రం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తాడి చెట్లు ఏ రాష్ట్రంలో లేవు. ఇక్కడ ఉన్నటువంటి గౌడన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఐక్యత మీద లేరు. ఇప్పుడు దానికి అసలైన కారణమే ఇది. నేను అదే చెప్తాను. ఇప్పుడు కుర్మల లొల్లి కుర్మలదే, గొల్లల లొల్లి గొల్లలదే, ముదిరాజుల లొల్లి ముదిరాజులదే, గౌడ్ల లొల్లి గౌడ్లదే, గంగపుత్రుల లొల్లి గంగపుత్రులదే, గరీబోన్ లొల్లి గరీబోన్ లొల్లి. మీ లొల్లి మీకే ఉన్నప్పుడు మీరు రాజ్యానికి ఎట్టబోతారు? అందరం కలిసి ఏకమైతేనే కదా మనం రాజ్యాన్ని వెళ్ళడం అయినా ఏదైనా జరిగింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పిండే ఏమని, మేము ఆశామాషా ఉద్యమకారులం కాదు, మలిదేశ బీసీ ఉద్యమకారులము అని. మలిదేశ అంటే ఏంది? తొలిదేశ పని అయిపోయిందని అర్థం. మలిదేశ అంటే ఏంది? తొలిదేశ పని అయిపోయిందని అర్థం. అది పోతేనే ఇంకోటి పుట్టుకొస్తుంది కదా. తొలిదేశ పోతే మలిదేశ పుట్టుకొస్తుంది. ఇది సపరేట్ ఒక షార్ట్ కట్ చేసి పెట్టరు. తొలిదేశ పోతే మలిదేశ వస్తుంది. ఎంతమందికి తెలుసో తెలియదు, అందుకే క్లారిటీ ఇస్తున్నా. తీన్మార్ మల్లన్న ఏమన్నాడు? మేము మలిదేశ బీసీ ఉద్యమకారులము అన్నాడు. అంటే తొలిదేశ వెళ్ళిపోయినట్టు, తొలిదేశ టైం అయిపోయినట్టు, లేదా తొలిదేశ భూస్థాపితం అయినట్టు, లేదా తొలిదేశ పనిచేసినటువంటి వాళ్ళంతా చచ్చిపోయినట్టు. మలిదేశ ఉద్యమకారులం అంటే ఇక్కడ బీసీ అయినటువంటి బీసీ సామాజిక వర్గ గౌడ కులానికి చెందినటువంటి జాదుల సీనన్న పని అయిపోయినట్టే. ఓ యాదవ సామాజిక కమ్యూనిటీకి చెందినటువంటి ఆర్ కృష్ణన్న పని అయిపోయినట్టే. ఇటు చెప్పుకుంటే పోతే చాలా మంది వాళ్ళ పని అయిపోయింది పై వాళ్ళు ఏం చేయలేరు, ఇటు దాకా నడిపి అయిపోయిందిగా నేను చూసుకుంటా అని అంటారు. మీలో మీకే ఇన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇన్ని పంచాయతీల మధ్య అసలు ఎప్పుడు దిగుతుంది, మనం రాజ్యాన్ని ఎప్పుడు వెళ్తాం? నేను అదే అంటున్నా. నేను చాలా ఇప్పుడు భూమి ఉన్నోని చుట్టే తిరుగుతుందన్న. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు కదా. సూర్యుని చుట్టూ భూమి తిరగడం ఎంత నిజమో, భూమి ఉన్నోని చుట్టూ తిరగడం అంతే నిజం. కానీ భూమి ప్రజావ్యాప్తం అయినప్పుడు ప్రజలు బాగుపడతారు. ఆ స్వేచ్ఛ రావాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజాస్వామ్యం అందరినీ, ప్రజాస్వామ్యం నీ ఇంట్లో నా ఇంట్లో అందరి ఇంట్లో ఉంటే తుపాకులు ఎందుకు పట్టుకుంటారు? తుపాకులు ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు హత్యలు జరుగుతాయి? ఎందుకు మానభంగాలు జరుగుతాయి? ఇక అన్నిటికీ ఒకదానికొకటి లిమితమై ముడిపడి ఉంటుంది. దీనికి దానికి ఏం సంబంధం అంటే, ఇక ఏ రోజుకి మొగులు పీస్తే ఏం చేసుకుంటాడు? ఏడబెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, ఏడబెట్టేది ఇంకొక ఆడ పెట్టుకుంటాడు. అంటే నేనేమంటున్నా అంటే ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. భూమి ఉన్నోని చుట్టూ తిరుగుతుంది అనేది వాస్తవం. ఆ ఉన్నోని చుట్టూ తిరిగేటువంటి భూమి సమస్త ప్రజలకు సమానంగా దొరికినప్పుడు ఇక్కడ లొల్లి అనేది ఉండదు కదా. ఒకరికి 2000 ఎకరాలు ఉంటే ఒకరిని, ఇప్పుడు సుఖరాం నరసయ్య లాంటి వాడు చచ్చిపోతే బొందబెట్టలేకి తావులేని వాళ్ళు కోట్ల జనాభా ఉంది దేశంలో. అంటే భూమి ఓన్ చేతులు ఉన్నట్టు ఈ తీరు పోవాలి. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఎప్పుడన్నా పిలిచినా ఖచ్చితంగా వస్తా. ప్రజల కోసం అడిగేది మీరు ఏడు అడిగినా నాకు తెలిసిన కాడికి చెప్పే ప్రయత్నమే చేస్తా అన్న. ఇక మరి రానుండే రోజులల్లా సుఖరాం నరసన్న ఎట్లుండబోతుంది అంటే, గతంలో ఉన్న సుఖరాం నరసన్నకి ఇప్పుడున్న సుఖరామ నరసన్నకి ఏంటి తేడా? ఇంకా రేపు రానున్న రోజులల్లో సుఖరాం నరసన్న ఎట్లుండబోతుంది? తేడా ఏం లేదు. గతంలో ఉన్నప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు, ఇప్పుడు కొంచెం చదువుకుంటారు, బడికి పోతారు, అంతే తేడా ఏముంటుంది. నేను ఎట్లున్నానో గట్టినే ఉన్నా, నాలో ఏం మార్పు రాదు. ఎందుకు రాదు అంటే, నేను చాలామందికి చెప్పిన ఈ మాట మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. మా అమ్మ రొమ్ముల మీద కొంగును గుంజే కొడుకులకు ఒత్తాస వాళ్ళకి ఎందుకు నేనేమైనా మందికి పుట్టినా అనరా అన్న. కాబట్టి నేనేమంటా,
ప్రజలు తిండి పెడతారు కదనా. కాకపోతే ఆర్థిక సమస్య అనేది ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నేను కూడా మనిషిని కదనా, నాకు కూడా ఏడుపు ఉంటుంది, నాకు కూడా ఇల్లు ఉంటుంది, నాకు కూడా బాధ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ప్రజారంగంలోకి వచ్చినాం, తప్పదు. మానసిక ఇబ్బంది అయితే లేదు నాకు, ఆరోగ్యంగా ఉన్నా. ఆర్థిక ఇబ్బంది అనేది కామన్గా ఉంటుంది. ఏం చేస్తాం దానికి? ఎంతోమంది 190% మంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఏదో పాపనేషం వేసుకొని ఇడ్చేట కూర్చున్నారు. నీ ఇంట్లో గిన్నెలు కొట్లాడుతున్నాయా లేకపోతే గమ్మత్తుగానే ఉంటున్నావా అనేది నీకు మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి నేనేమంటే తెల్లంగా వేసుకున్నంత మాత్రాన లోపల ఉన్న బనీని పొక్కలు వణికెరుకుంటే కావపడాయి. కాబట్టి ఏమంటే నాకు ఆర్థిక ఇబ్బంది ఉంటుంది తప్ప మానసిక ఒత్తిడి ఉండదు అన్న. ఇక మరి ఇన్ని విషయాలు చెప్పుకొచ్చారు, మాకు ఇంత సమాచారాన్ని బాగా ప్రజలకు అందించారు. నేనైతే మీకు కృతజ్ఞతని ఉంటా. ఎందుకంటే మీ పాట అయినా మాట అయినా తూటలాగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఇక రానున్న రోజులలో కూడా మీ మాటలు తూటలు కాదు, పెద్ద పెద్ద ఏమంటారు బాంబులు అంటారు కదా, ఏమో పిరంగులలో పెట్టి అప్పుడు మా చిన్నతనాన్ని వచ్చేది అట్లా పోయి కొడితే నీ తల 100 మంది ఎగిరిపోయేది. ఇంకా ఈ తాప నుంచి కూడా నువ్వు పాట వేసినా మాట వేసినా ఇట్లా తూటాలు లెక్క పోయి పిరంగుల నుంచి పోయి అక్కడ 100 మంది తలగాలి. సర్వాయి పాపన్న ఎట్లయితే యుద్ధం చేసిండు గోల్కొండ మీద, ఈ పాపన్న కూడా యాంకర్ పాపన్న కూడా బీసీలను ఐక్యం చేసే విధంగా బీసీల కోసం అనేక ఏమంటారు మీకు వెసులుబాటు ఉన్నటువంటి తీరులో బీసీలను మోటివేట్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న నువ్వు ఈ మాట అన్నావుగానే నేను దీని గురించి ఒక ముచ్చట చెప్తాను అన్న. నేను బీసీనే అయినా ప్రజలకి ఎక్కడ కష్టం ఉందని చెప్పినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పినా, బీసీ అనే కాదు అక్కడ ఎవరున్నా సరే నేను వెళ్ళి నిలబడతాను. నేను ప్రజల మనిషిని. నేను అదే చెప్తున్నా పెద్దనా, నువ్వు బీసీ అని చెప్తలేను నేను. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు బీసీ అని చెప్తలేను. బీసీ అయితేనే బీసీ కోసం కొట్లాడాలని ఏం లేదుగా. అవును. ఇప్పుడు సుఖరాం నడిచేకి ఏ కులంతో పని లేదు, మరి ప్రజలు ఎవరు కదా? అవును అవునా కదా, లాజిక్ కదా. అవును. ఇప్పుడు ఏ కులంతో పని లేనప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరు కులం ఉంది. ఉంది. సుఖరాం నడిసే కులమే లేదంటే మరి కులం లేనటువంటి సుఖరాం నడిసే కులాలతో మమేకమై బతున్నటువంటి ప్రజలకి ఏం పని అనేటువంటి చర్చ కూడా వస్తుంది. వచ్చినప్పుడు నేనేం చెప్తా, వాళ్ళకు కులం ఉన్నదా లేదా, కులం అనేది ఆధిపత్యమా లేకపోతే మన అవివేకమా లేకపోతే మన బానిసత్వం అనేది వాళ్ళకి చెప్పడం కోసం మాత్రమే వాళ్ళు మా ప్రజలు కాబట్టి ప్రజల కోసం పనిచేస్తామని చెప్తాం. అందులో భాగంగా మీరు పనిచేయాలంటున్నాడు నేను. ఖచ్చితంగా 100కి 200% నేను ప్రజలకు పోతా, ప్రజల కష్టాలను తీరుస్తా, ప్రజల కష్టాలను ప్రభుత్వం నాకు వచ్చేంత వరకు తీరుస్తా. అదే నా ప్రయత్నం. ఖచ్చితంగా మీరు ప్రజల వైపు ఉన్నన్ని రోజులు మీ ఛానల్కి కావచ్చు, మీకు కావచ్చు, సుఖరాం నరసయ్య ఖచ్చితంగా సుఖరాం నరసయ్య అండ ఉంటుంది. అట్లా మీరు నాకు ఇంత ధైర్యం ఇచ్చారు. ఇక నేను ఇంకా ఏడికైనా దేనికైనా ముందుకు దూకుతాను. చేయాలి, న్యాయం కోసం ఎంత దూరం పోయినా మంచిదే. మన ప్రాణాలు కోల్పోయినా కూడా ప్రజలకు మంచి జరగాలి. అంటే ప్రాణం కోల్పోతామే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే ఫ్యామిలీని చూసుకున్న తర్వాత ప్రజలు, ఈ క్లారిటీ చాలా మందికి లేదు. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ప్రజలు. ఏంది మన వల్ల ఒక 4 ప్రాణాలు నిలబడుతున్నాయంటే మన ప్రాణాలు ఫైట్ చేయొచ్చు కదా. చేస్తాం, ఎందుకు చేస్తాం అంటే మన వల్ల ఒక 4గురికి ప్రాణం నిలబడుతుంది అంటే ఆ 4 ప్రాణాలు కాపాడడానికి మనం ముందుకు పోవాలి, చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇదే నేను కోరుకుంటా. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక మరి ఇంతతోటి మనం ఇంటర్వ్యూ ముగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ పెద్దనా, నాకు కూడా టైం అవుతుంది. చూసి కాదు ఇవాళ సుఖరాం నరసన్న తోటి మాత్రం ఇంటర్వ్యూ ఇక జోరుదారుగా నడిచింది. ఇక మళ్ళీ ఇంకో అన్నని పట్టుకొని వస్తే ఇక అప్పటి వరకు చూస్తూనే ఉంటుంది, క్రమం తప్పకుండా 690